హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్చ్ 2న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఇప్పటిదాకా ఛాంపియన్స్ ట్రోఫీలో మనం న్యూజిలాండ్తో ఒక్కసారి పోటీ పడ్డాం. అది 2000 ఫైనల్లో. ఛాంపియన్స్ ట్రోఫీ 2000 ఇయర్లో జరిగిన ఫైనల్లో. ఆ ఫైనల్లో మనం ఓడిపోయాం. ఈ మ్యాచ్ మనం గెలిస్తే ఆల్రెడీ మనము ఇంకా న్యూజిలాండ్ మన గ్రూప్ నుంచి సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయాం. ఈ మ్యాచ్ మనం గెలిస్తే మనం గ్రూప్ బిలో ఉన్న సెకండ్ టీంతో ఆడతాం, లేకపోతే ఫస్ట్ టీంతో ఆడతాం. ఎందుకంటే మనకి ఇంకా యావరేజ్ కొంచెం పెరిగిద్ది. ఆల్రెడీ మనకే యావరేజ్ ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం పెరిగిద్ది. కాబట్టి మనం గ్రూప్ బిలో ఉన్న సెకండ్ టీంతో ఆడతాం. న్యూజిలాండ్ ఫస్ట్ టీంతో ఆడిద్ది. సో ఇప్పటిదాకా వన్డే ఇంటర్నేషనల్స్లో ఉన్న రికార్డ్ చూసుకుంటే న్యూజిలాండ్కి మనకి మధ్యలో 118 మ్యాచెస్ జరిగాయి. అందులో 60 మ్యాచెస్ మనం గెలిచాం, 50 మ్యాచెస్ న్యూజిలాండ్ గెలిచింది, 7 మ్యాచెస్ నో రిజల్ట్ వచ్చాయి, 1 మ్యాచ్ ఏమో డ్రా అయింది. సో వన్డే ఇంటర్నేషనల్స్లో మాత్రం న్యూజిలాండ్ మీద రికార్డ్ మనకే బాగుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం మనం ఒక్కసారి పోటీ పడ్డాం. ఆ ఒక్కసారి న్యూజిలాండ్ గెలిచింది. రేపు మ్యాచ్ మనం గెలిస్తే 1-1 ఈక్వల్ అయింది. సో రెండు టీమ్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. రెండు టీమ్స్ 2 మ్యాచెస్ గెలిచాయి. కానీ మన టీం గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళకన్నా మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మన టీమే గెలవాలని కోరుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా క్రికెట్ చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకేమన్నా కామెంట్స్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టమ్స్ అండ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్.